నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ సమతాపురి కాలనీ రోడ్ నంబర్ 4లో స్టాండర్‌లోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఇదొచ్చేసి నాగోల్ మెయిన్ రోడ్డు. ఇక్కడొచ్చేసి సుప్రజ హాస్పిటల్ ఉంటుందండి. సుప్రజ హాస్పిటల్ ఆపోజిట్ లేన్‌లోనే ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. సమతాపురి కాలనీ రోడ్ నంబర్ 4లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్‌గా 479 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. జీహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్ మెయిన్ రోడ్‌కి అయితే ఇది కేవలం 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందలన రోడ్ వచ్చేసి పెద్ద రోడ్ అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్‌కి సంబంధించిన గేట్ ఏరియా కవర్ చేస్తున్నాము. స్పేషియస్‌గా పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి గేట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్‌మెన్ రూమ్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. వాచ్‌మెన్ లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి సెపరేట్‌గా ట్రాన్స్‌ఫార్మర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి సెపరేట్‌గా ఇక్కడ బోర్ వేయించడం జరిగిందండి. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ రావడం జరిగింది. కాంపౌండ్ వాల్ దగ్గర వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. నీట్‌గా ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా స్పేసెస్ రావడం జరిగింది. మరొకసారి క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఎమ్యూనిటీస్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఆటోమేటిక్ క్లోజ్ డోర్స్ తోటి ఇక్కడ లిఫ్ట్ అనేది రావడం జరిగింది. మంచి క్వాలిటీ బ్రాండెడ్ లిఫ్ట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ లిఫ్ట్ దగ్గర వచ్చేసి గ్రానైట్ వర్క్ అంతా చేయించారు. అండ్ ఆపోజిట్‌లో చూసినట్లయితే మనకి స్పేషియస్‌గా ఉన్నటువంటి స్టెయిర్‌కేస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్యానెల్ బోర్డ్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్‌కెళ్ళేస్తే సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ అంతా క్లియర్‌గా కవర్ చేసి ప్రైస్ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సెకండ్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ అంతా కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి స్టెయిర్‌కేస్ కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ ముందల ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఏదైతే 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1550 అంటే 1550 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ దగ్గర ఉన్న వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్‌గా వుడ్‌తో చేయించారండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి 1550 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి హాల్ ఏరియా అవుతుందండి. హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బయట వైపు బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా దగ్గర ఉన్నటువంటి స్లైడ్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ స్పేసెస్‌గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ప్లాట్‌ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాగోల్ సమతాపురి కాలనీలో ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్‌కి 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్ ఉంటుంది. నాగోల్ మెయిన్ రోడ్‌కి ఇది 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్‌లో చూసినట్లయితే స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. చాలా మంచి ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కిడ్ వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది వీడియోలో. ఇది వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 3 బెడ్రూమ్స్‌లో 3 వాష్‌రూమ్స్ అనేది రావడం జరిగిందండి. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే వాల్‌కి టైల్ చెక్ చేశారు. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇది వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్‌లో వచ్చేసి 2 విండోస్ అనేది రావడం జరిగింది.
ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ నో కార్ పార్కింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ లంసమ్ అమౌంట్ కింద ఫ్లాట్ యొక్క సైజ్ రేట్ అన్నది కేవలం 90 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అండి. మీరు ఒకవేళ నచ్చుకున్నట్లయితే స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. సో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.